నామంలో దేవుని ప్రజలందరికీ దేవుని నామంలో శుభములు. ఈ రోజున ఆ, ఒక ఒక భాగం దేవుని యొక్క గ్రంథం నుంచి ఒక చిన్న భాగం చదువుకుందాం. యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ యొక్క మాట మొట్టమొదటి పేరు, యోహాను గారు మొట్టమొదటి పేరు యేసు ప్రభు కనబడినప్పుడు మాట్లాడుతున్న మాట. బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు యేసు ప్రభుకి ఒక పేరు పెట్టాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏంటి ఈ మాట యొక్క అర్థం ఏంటి? ఏ దేవుని గొర్రెపిల్ల? కిందకి వెళితే ఇంకొక మాట కూడా అంటాడు, చూడండి అక్కడ 36వ వచనంలో. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. సో ఇక్కడ దేవుని గొర్రెపిల్ల ఏంటిదా? దేవుని గొర్రెపిల్ల యొక్క రోల్ ఏంటి? దేవుని గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే ఏంటి? మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాత నిబంధనలో గొర్రెపిల్ల అనేది గొర్రె లేకపోతే దేవుని గొర్రెపిల్ల లేకపోతే గొర్రెపిల్ల గురించి మాట్లాడినప్పుడు అబ్రహాము గారు ఒక ఇస్సాకును బలి చేసేటప్పుడు అక్కడ ఒక సబ్స్టిట్యూట్ కనబడుతుంది ఆయనకి. ఎవరు మరి? ఏది గొర్రెపిల్ల, ఏది ప్రభువా, ఏది తండ్రి అని అడుగుతాడు. దేవుడే చూసుకుంటాడు నాయన అంటాడు అబ్రహాం గారు. అక్కడ గొర్రెపిల్ల అనేది అబ్రహాం ఏదో తప్పు చేసినందుకో లేకపోతే ఇస్సాకు తప్పు చేసినందుకో అక్కడ గొర్రెపిల్లను వాళ్ళు వధించట్లే. అక్కడ దేవుడు యాక్సెప్ట్ చేశాడు ఆయన యొక్క వర్షిప్ని. ఆ యొక్క ప్లేస్లో, ఆ వర్షిప్ యొక్క ప్లేస్లో తీసుకొచ్చి కొడుకు బదులు ఆయన గొర్రెపిల్లను అర్పించాడు. అంతేకాని పాపాన్ని తీసుకువెళ్ళలేదు. ఆ తర్వాత గొర్రెపిల్ల మనం చూస్తే పస్కా బలి అప్పుడు గొర్రెపిల్లను వధించేవారు. ఆ పస్కా బలిలో కూడా గొర్రెపిల్ల రక్తం మన పాపాలు కడుగుతున్నట్టు ఎక్కడా కనబడలేదు. అది ఆ గొర్రె యొక్క రక్తాన్ని మనకు తెలిసినట్టుగానే గుమ్మం మీద పైన గుమ్మం మీద పక్కన కమ్మెల మీద వేసినప్పుడు ఆ మరణదూత వచ్చి ఆ రక్తాన్ని చూసినప్పుడు దాటి వెళ్ళిపోయేది, మరణం దాటి వెళ్ళిపోయేది. సో అక్కడ కూడా మనం ఆ పస్కా బలి కూడా పాపానికి సంబంధించిన విషయం కాదు. కాకపోతే మరణం లోపలికి రాకుండా మరణాన్ని అక్కడి నుంచి తరిమివేసేది, లేకపోతే మరణాన్ని లోపల రాకుండా ప్రొటెక్ట్ చేసేదిగా అక్కడ పస్కాని మనం చూస్తున్నాం. మరి యోహాను గారు తర్వాత మనం కొన్ని లేవీకాండం 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం చూసి అవుతుంటే ఈ మూడాటిల్లో కూడా ఆడ గొర్రెపిల్ల కనబడుతూ ఉంటుంది. అది పాపం నిమిత్తమై పాప పరిహారార్థమై వధించబడుతుంది. అక్కడ మనం చూస్తాం గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల. కానీ ఇక్కడ
ఇక్కడ ఎవరు యోహాన్ గారు మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథంలో వధింపబడిన గొర్రెపిల్ల వేరుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి గొర్రెపిల్ల ఏంటంటే అది లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల. ఏంటి ఈ లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి మనం చూద్దాం. చూడండి, లేవీకాండము 16వ అధ్యాయం. లేవీకాండము 16వ అధ్యాయంలో ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక పండగ చేసుకుంటారు ఇశ్రాయేలీయులు. పండగ అంటే అది ఆచరిస్తారు 7వ నెల 10వ తారీఖున. దాన్ని ఏమంటారంటే డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. గ్రేట్ డే ఆఫ్ అటోన్మెంట్. సంవత్సరానికి ఒక్కసారే. మనకు తెలుసు లేవీకాండం 9-10 అధ్యాయాల్లో అహరోను తన పిల్లల్ని యాజకులుగా అభిషేకించినప్పుడు 2 కుమారులు వధింపబడతారు, చంపబడతారు, కాల్చబడతారు. ఎందుకంటే అన్య అగ్నిని తీసుకొచ్చి వాళ్ళు ధూపంలో వేస్తారు. అప్పుడు ఆ సిచ్యుయేషన్లో దేవుడు మోషేకి చెప్తున్నాడు. 16వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా నేను. ఈ 16వ అధ్యాయం ఏమంటున్నాడంటే, ఓ అహరోనా, జాగ్రత్త సుమా, నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు చాలా కేర్ తీసుకోవాలి, లేదంటే ఆల్రెడీ 2 కొడుకులకు నష్టపోయావు. ఎలాగి వెళ్ళాలో ఈ 16వ అధ్యాయం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు దేవుని యొక్క లోపల సన్నిధికి వెళ్ళిపోవడానికి వీల్లేదు సుమా. సంవత్సరానికి ఒక్కసారే నువ్వు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి అంటే మొట్టమొదట అహరోనుకు తన కుటుంబానికి ఉన్న పాపం నిమిత్తం ఒక బుల్ని, దాన్ని ఏమంటారంటే తెలుగులో ఒక కోడెదూడను దహన బలిగాను, పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలను. తన నిమిత్తమో తన కుటుంబం నిమిత్తమో పాప పరిహారార్థం చేయాలి, అలాగే దహన బలి చేయాలి. ఆ తర్వాత సమాజం అంతటి కొరకు ఏమన్నాడు చూడండి, 5వ వచనంలో ఉంది, 16:5 వచనంలో. మరియు అతడు ఇశ్రాయేలీల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలను తీసుకొని రావాలను. ఇక్కడ కూడా ప్రజలందరి తరపున ఆయన ఏం చేయాలంటే 2 మేకపిల్లలు తీసుకోవాలి. ఇక్కడ గొర్రె పిల్లలు కాదు. మనం జాగ్రత్తగా ఇక్కడ డిస్టింగ్విష్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎక్కడ గొర్రె కనబడట్లేదు. ఇక్కడ కనబడేదంతా మేక పిల్లలు కనబడుతున్నాయి. మేక పిల్లను దహన బలి, పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలు తీసుకోవాలి, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకోవాలి. ఏంటి ఈ యొక్క పాప పరిహారార్థ బలిగా ఈ 2 మేక పిల్లల్లో ఏం చేస్తారు అని అబ్జర్వ్ చేస్తే చూడండి, అక్కడ 6 నుంచి 7 నుంచి 10 వచనాల వరకు ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఇక్కడ మీరు తెలుగులో అబ్జర్వ్ చేస్తే ఏముందంటే, 2 చీటీలు తయారు చేయాలి అహరోను గారు. ఒకటేమో యెహోవా పేరు, ఇంకొకటి ఏం పేరు అని రాసిందండి, విడిచిపెట్టే మేక పేరట. అది తెలుగులో
ట్రాన్స్లేట్ ఎలా ఎందుకు చేశారు అంటే ఇంగ్లీష్లో కూడా స్కేప్ గోట్ అని, కేజేవీలో స్కేప్ గోట్ అని ఉంటుంది, విడిచిపెట్టే మేక పేరు. కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో అక్కడ ఏముంటుంది అంటే అజాజేల్ అని ఉంటుంది. చూడండి 8వ వచనంలో, ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. అహరోన్ షల్ క్యాస్ట్ లాట్స్ ఓవర్ ద 2 goats, 1 lot for the Lord and other lot for Azazel. చూడండి, ఇక్కడ ఒకటేమో యెహోవా కొరకు లాట్ చేయబడుతుంది, చూజన్ చేయబడుతుంది, లేకపోతే చీటి వేయబడుతుంది. అంటే 2 మేకలు ఉంటాయి. అహరోన్ గారు ముందు ఒక చీటి ఓపెన్ చేసి ఒక మేకను ముందు తీసుకొచ్చి, ఇందులో ఈ మేక ఎవరికి అని ఆ చీటి ఓపెన్ చేసినప్పుడు ఆ చీటి కనుక యెహోవా పక్షమున, యెహోవా కొరకు అని ఉన్నదనుకోండి, దానిని పక్కన పెడతారు యెహోవా కొరకు అని. ఇంకొక చీటి మీద అజాజేలు అని రాస్తారు. ఈ అజాజేలు అని రాసిన మేకకి పక్కన ఇంకో పేరు పక్కకి పెడతారు. ఈ రెండాట్లకి 2 పనులు ఉన్నాయి, అవి కింద రాయబడి ఉంది చూడండి. అండ్ అహరోన్ 9వ వచనం, ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏదైతే యెహోవా పేరట అని చీటీ చేయబడిందో, చీటీతోటి డిస్టింగ్విష్ చేయబడిందో, లాట్ వేసి సెలెక్ట్ చేయబడిందో, ఆ మేక పిల్లను మాత్రం పాప పరిహారార్థ బలిగా నరకాలి, లేకపోతే రక్తం చిందించాలి. 10వ వచనంలో ఏముందంటే, ఆ విడిచిపెట్టుట, మేక మీద విడిచిపెట్టుట అనే దానికంటే అజాజేలు అని రాసుకుందాం. ఏ మేక మీద అజాజేలు అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణముతోనే ఉంచవలెను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 goats ఉన్నాయి. ఒక గోటుని చంపుతారు, ఇంకొక గోటు అజాజేలు పేరు మీద ఉన్న దానిని ఏం చేస్తారంటే విల్డర్నెస్లోకి, లేకపోతే అరణ్యంలోకి పంపించి వేస్తారు. ఏ విధంగా పంపించి వేస్తారు చూడండి, 15వ వచనం, లేవీకాండం 16:15లో. అప్పుడు అతడు అంటే యాజకుడు, లేకపోతే అహరోన్ గారు, ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. ఆ యొక్క రక్తం ఏదైతే వధించారో, యెహోవా పేరట చీటీ చేయబడిన మేకపిల్ల యొక్క రక్తాన్ని మాత్రం లోపలికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి 7 సార్లు చిలకరిస్తాడు, ఇలాగా చిలకరిస్తాడు మీద. ఇది ఎక్కడ? యెహోవా యొక్క కరుణాపీఠం. దాన్ని యాక్చువల్లీ ఏమంటారంటే దేవుని యొక్క థ్రోన్ రూమ్ అంటారు. అది దేవుడు సింహాసనం మీద కూర్చుంటున్నట్టు. అక్కడ దాని ముందు రక్తాన్ని ప్రోక్షిస్తారు. ఎందుకు? అట్లు అతడు ఇశ్రాయేలీల 16వ వచనం, అట్లు అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. గుర్తుపెట్టుకోండి, ఇది మనుషులు ఆ లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిని, ఇప్పుడు అహరోన్ గారు మనుషుల తరపున వెళ్తున్నాడు, ఇశ్రాయేల్ తరపున లోపలికి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది. ఆ సన్నిధి అపవిత్రపరచబడకుండా వీళ్ళు వెళ్ళినప్పుడు, వీళ్ళ పాపాలతో పాటు లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళ అపవిత్రతను బట్టి ఎక్కడైనా దేవుని యొక్క పరిశుద్ధ స్థలము అపరిశుద్ధపరచబడుతుందేమో, దానిని క్లీన్ చేయడం వరకు. గుర్తుపెట్టుకోండి, ఇది మనుషుల యొక్క పాపాన్ని క్షమించడానికి కాదు, కానీ మనుషుల ద్వారా దేవుని యొక్క స్పేస్ లోపల ఏదైతే ఉందో
అది మానవుని యొక్క ప్రెసెన్స్ ద్వారా అపవిత్రపరచబడుతుంది కాబట్టి దాన్ని కడగడానికి ఆ రక్తాన్ని తీసుకెళ్లి ప్రోక్షిస్తున్నాడు. 16వ వచనం మళ్ళీ చదువుతున్నా. అట్లు అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ గుడారం వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక. చూసారా, దేవుని యొక్క సేక్రెడ్ స్పేస్ మనుషుల యొక్క ఇన్వేషన్ వల్ల అపవిత్రపరచబడుతుంది కాబట్టి ఆ అపవిత్రతను నుంచి ఆ పరిశుద్ధ స్థలాన్ని కడిగి వేయడానికి వరకు ఈ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి ప్రోక్షించేవారు. అట్లాగా దేవుని యొక్క స్పేస్ని శాంక్టిఫై చేసేవారు, కడిగేవారు. అర్థమవుతుందండి? ఆ తర్వాత ఏం చేస్తున్నాడు మనం చూస్తున్నాం. ఆ తర్వాత 20వ వచనం ఉంటుంది. 20వ వచనం, అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి. ఇక్కడ మనుషుల కొరకు ప్రాయశ్చిత్తం చేయట్లేదు ఈ గొర్రె పిల్లతోటి. ఈ మొదట యెహోవా కొరకు అని వధించిన ఆ యొక్క మేకపిల్ల యొక్క రక్తంతో ఏమేమి కడుగుతున్నాడంటే పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును, టెంట్ ఆఫ్ ద మీటింగ్ నకును, బలిపీఠము, బయట బలిపీఠం ఏదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఇప్పుడు మనుషుల పాపాల దగ్గరికి వస్తున్నాడు. తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలను. ఇప్పుడు ఏదైతే అజాజేల్ అని రాయబడిందో ఆ అజాజేల్ అనే మేకను దగ్గర తీసుకొని రావాలా. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి, అబ్జర్వ్ చేయండి, ఇశ్రాయేలీల పాపములన్నీయు, అనగా వారి దోషములనియు వారి అతిక్రమములనియు దాని మీద ఒప్పుకొని 2వ మేక మీద ఒప్పుకుంటున్నాడు. మొదటి మేక మీద పాపాలు ఒప్పుకుంటలేదు. మొదటి మేక వారి యొక్క అపవిత్రతను బట్టి పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడుతుంది కాబట్టి దాన్ని క్లీన్ చేయడం కొరకు వాడాడు. 2వ మేకని ఏ విధంగా వాడుతున్నాడంటే, ఏదైతే వీరు చేసిన తప్పులన్నీ ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్లి గొర్రె పిల్ల మీద మోపుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఆ యొక్క మేక పిల్ల మీద మోపుతున్నాడు. అప్పుడు అహరోను 21వ వచనం, సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములనియు, అనగా వారి దోషములనియు వారి అతిక్రమములనియు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. 22వ వచనం, ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును, అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టి రావలెను. చూసారండి, మనుషుల యొక్క పాపాలన్నీ ఏం చేశారంటే ఆ గోట్ మీదకి, ఏదైతే అజాజేల్ కొరకు అని చీటీ వేయబడిన మేక మీద తల మీద ఒప్పుకొని దాని మీద ఆ యొక్క దోషాలన్నీ మోపి దాన్ని ఏం చేశారంటే అరణ్యములో ఒక మనిషి తోడుకొని పోవాల. అరణ్యము అంటే అర్థం ఏంటంటే దేవుని లేని స్థలము. ఇక్కడ దేవుని యొక్క స్థలం అంతా కూడా పవిత్రపరచబడుతుంది. ఈ అరణ్యం అనే దాన్ని కూడా వివరంగా చెప్తాను. ఈ అరణ్యం అనేది దేవునికి వ్యతిరేకంగా ఉన్న స్థలం. అందుకే మనం చూస్తా వస్తాం నిర్గమంలో దేవుడు అరణ్యం గుండా మనుషులు తీసుకెళ్తున్నాడు వాళ్ళని, ఇశ్రాయేల్ని. ఎన్నో రకాలైన శోధనలు, పాములు,
అన్నీ వస్తున్నాయి, కానీ వారి మధ్య మాత్రం నేనుంటాను మీ మధ్యలో. ఈ అరణ్యంలో దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క స్థానం కాదు, దేవుడు ఉండే స్థానం వేరు. అది పరిశుద్ధమైన స్థలం. కాబట్టి మోషేకి దేవుడు చెప్తున్నాడు, ఆహారంతో నువ్వేం చేయాలంటే మనుషుల పాపాలకి ఉండాల్సిన స్థలం ఇది కాదు, వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేయాలా, అరణ్యంలో విడిచిపెట్టాలి. అంటే ఏం చేయాలి, మేకపిల్ల అజాజేలు కొరకు అని రాసి దాని మీద మీ పాపాలను ఒప్పుకొని దాని మీద మోపి దాన్ని పంపించి వేసేస్తే అది మళ్ళీ వెనక్కి రాకూడదు, మళ్ళీ దేవుని యొక్క స్థలంలోకి రాకూడదు. పాపములను మోసుకొని పోవు మేకపిల్ల. ఓ రకంగా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు దాన్ని, ఇశ్రాయేలు పాపములను మోసుకొని పోవు, అరణ్యంలోకి మోసుకొని పోవు మేకపిల్లది. అరణ్యంలోకి మేకపిల్ల వెళ్తే ఏమవుతుందండి, మామూలుగా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, అది మళ్ళీ తిరిగి వస్తుందా? ఇట్ ఈస్ లెఫ్ట్ టు ఇట్స్ డెస్టినీ, బట్ ఇట్ విల్ నాట్ రిటర్న్ బ్యాక్. ఏ స్థలంలో తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళి మళ్ళీ అది వెనక్కి రాలేని పరిస్థితిలో అక్కడ వదిలిపెట్టి రావాలి మనిషి. ఇది అజాజేలు కొరకు అని రాయబడుతుంది. ఇప్పుడు అజాజేలు ఎవరు? ఇక్కడ యెహోవా అని ఆయన దైవము, దేవాది దేవుడు. ఈ అజాజేలు ఎవరు? ఈ అజాజేలు గురించి తెలుసుకోవాలి అంటే మనకి ఒక 2-3 సూచనలు బైబిల్లో కనబడుతూ ఉంటాయి. ఎవరు ఈ అజాజేలు? కొద్ది క్లారిటీగా చెప్పాలి అంటే చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం, 2 పేతురు 2వ అధ్యాయం, 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. తర్వాత మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతం ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గులకు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించను. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడండి పేతురు గారు 2వ పేతురులో. మొదటి వచనంలో ఏమంటున్నాడు, 4వ వచనంలో ఏమంటున్నాడంటే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఇది ఒక ఇన్సిడెంట్. 2వ ఇన్సిడెంట్ ఏంటి, మరియు 5వ వచనం, ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడు. మనకందరికీ తెలిసి ఇది ఫ్లడ్. ముందేమో దేవదూతలు తమ యొక్క క్రమాన్ని తప్పి వచ్చింది ఒక విషయం చెప్తున్నాడు. రెండోది ఏం చెప్తున్నాడు, జల ప్రళయము చేత దేవుడు నాశనం చేసిన దాన్ని చెప్తున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే సొదొమ గొమొర్రాలని ఏం చేశాడట, సమూల నాశనం చేసినాయి. ఈ 3 ఎక్కడున్నాయి? ఇంకొక క్లూ, యోధా రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం.
యోధా రాసిన పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు కొరకు వరకు కటిక చీకట్లో నిత్య పాశములు ఆయన బంధించి భద్రము చేశాను. సేమ్ పీటర్ వాడుతున్నట్టే మాట్లాడుతున్నాడు ఈ యూదా కూడా. యూదా ఎవరంటే యేసు ప్రభు యొక్క తమ్ముడండి, సొంత తమ్ముడు. ఈ యూదా రాసిన ఆయన ఎవరంటే యేసు ప్రభు తల్లి గారికి ఈయన తర్వాత పుట్టినవాడు యూదా. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, పేతురు గారు ఏం చెప్తున్నాడు అది చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు కొరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల పట్టణంలో వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండనకు అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడ. నెక్స్ట్ ఏం చెప్తాడు, సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోతున్నాడు. సొదొమ గొమొర్రాల్లో ఎలాగైతే దరిద్రమైన వ్యభిచారంతో ఉండిపోయిందో ఈ యొక్క దేవదూతలు కూడా అట్లాంటి పాపమే చేశారు అని చెప్పి యోధా గారు చెప్తున్నాడు ఇక్కడ. అది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే 14వ వచనంలో ఉంది. యోధా పత్రికలో 14వ వచనంలో ఉంది. ఏముందండి, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను, ఇది మనకి బైబిల్లో ఉండదు. ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అని ప్రవహించాడంట ఈనోక్ గారు. బుక్ ఆఫ్ ఈనోక్ అని ఒక బుక్ ఉంది. అది బహుశా ఈ పేతురు గారికి తెలుసు, తర్వాత యోధా గారికి తెలుసు. వీరందరూ కొత్త నిబంధనలో ఉన్న దైవభక్తులందరికీ తెలిసిన ఆ యొక్క ఇన్సిడెంట్ తీసుకొని వాళ్ళు చెప్తున్నారు. అందులో ఏముంటుంది అంటే, ఆదికాండము 6వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుని యొక్క కుమారులు మనుషుల యొక్క నరుల యొక్క కుమార్తెలు అందముగా ఉన్నారని తెలిసి వారితో మోహించి వారిని ఏం చేశారంట, వారిని చూడండి ఏముంటుందో, దేవుని కుమారు 2వ వచనం 6:2 దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరితో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తర్వాతనూ ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఈ ఇన్సిడెంట్ని బుక్ ఆఫ్ ఈనోక్లో చాలా వివరంగా వర్ణిస్తాడు. ఏంటి అంటే, దేవునికి 2 రియామ్స్లో సన్స్ ఆఫ్ గాడ్ ఉన్నారు. ఈ సన్స్ ఆఫ్ గాడ్ అనేది లేకపోతే దేవుని కుమారులు అనేది యోబులో బాగా చూస్తూ ఉంటాం. యోబు 1వ అధ్యాయంలో ఏముంటుందండి, దేవుని యొక్క సన్నిధిలోకి సన్స్ ఆఫ్ గాడ్ వచ్చి ప్రత్యక్షమయ్యారట. సో అన్సీన్ రియామ్ లేకపోతే మనకు కనబడని ఒక ప్రపంచం ఉంది, రియామ్ ఉంది, లేకపోతే ఒక లోకం ఉంది. ఆ లోకాల్లో దేవుడికి సన్స్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు. సన్స్ ఆఫ్ గాడ్ దేవుని కుమారులుగా చెప్పబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క స్థాయిని వదిలేసి, వాళ్ళకిచ్చిన ప్రధానత్వాన్ని వదిలేసి, ఈ జెనసిస్ 6లో ఏం చేశారంటే మనుషుల యొక్క ఆడ స్త్రీలతోటి కుమార్తెలతోటి మరి పెండ్లి చేసుకొని వివాహము చేసుకొని
వాళ్ళకి తగింది కాదు, వారి యొక్క బౌండరీ దాటి, దేవుడు వారికి విధించిన బౌండరీని దాటి ట్రాన్స్గ్రెస్ చేసి మనుషులతోటి వాళ్ళు చేసిన ఆ వ్యభిచారాన్ని ఆ సీన్ రాసినప్పుడు, లేకపోతే అది వివరించినప్పుడు హానోకు ఏమంటాడంటే, ఈ అజాజేల్ అనేవాడు ప్రధానమైన వాడు, లీడర్. ఏ పేరు మీద అయితే ఈ మేకపిల్ల అజాజేలు కొరకు అని రాయబడిందో, ఆ అజాజేలు ఎవరు అంటే, ఒకప్పుడు దైవ కుమారుడుగా, దేవుని కుమారులు ఎంతోమంది ఉన్నారు ఆయనకి, కానీ యూనిక్ సన్ ఆఫ్ గాడ్ ఒకడే, బిలౌడ్. లేకపోతే యోహాను 3:16 ఉంటుంది కదా, ఏముంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడును. ఈజ్ అ యూనిక్ సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. ఆయన ఎంతో మంది ఏంజిల్స్ని తయారు చేసుకున్నాడు. ఆ ఏంజిల్స్ అందరినీ సన్స్ ఆఫ్ గాడ్ అన్నాడు. మనల్ని కూడా ఏమన్నాడండి? మీరు కూడా దేవుని కుమారులే. ఈ సన్స్ ఆఫ్ గాడ్ ఏం చేశారంటే, వాళ్ళ యొక్క ఎస్టేట్ వదిలేసి, వాళ్ళ యొక్క బౌండరీ వదిలేసి, దే ఎంటర్డ్ ఇన్ టు దిస్ రియామ్ అండ్ కరప్టెడ్ దీస్ పీపుల్. అందుకే ఆ విషయం అయిన తర్వాత దేవుడు ఏమంటాడు చూడండి, అప్పుడు యెహోవా 3వ వచనంలో 6:3 అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. నా వల్ల కాదు ఇంకెళ్ళని. వాళ్ళ కోసమే ఫ్లడ్ వచ్చింది. సో ఈ అజాజేల్ అనేవాడు ఎవరంటే, వీళ్ళందరిలోని లీడర్. ఈ ఏంజల్స్, పడిపోయిన ఏంజల్స్లో లీడర్ ఆయన. ఈ మేకపిల్లను అజాజేలు కొరకు ఎందుకు పెట్టారంటే, ఈ పాపాలన్నీ వాడికి సంబంధించినవి. మేకపిల్ల మోసుకొని పోవు, పాపములను మోసుకొని పోవు మేకపిల్ల ఏం చేస్తుందంటే, ఈ పాపాలు దేవుని యొక్క సన్నిధిలో ఉండాల్సినవి కాదు. ఈంది పరిశుద్ధమైన స్థలం, ఇది వాడి కొరకు. వాడి యొక్క స్థానం ఏంటంటే విల్డర్నెస్. వాడిదేంటి స్థానం? అది అరణ్యము. అరణ్యములో తీసుకెళ్ళి ఆ పాపాన్ని వదిలిపెట్టాల. ఇది అంటే అర్థం ఏంటంటే, చూడండి, మనం గమనిస్తాం, యేసు ప్రభు కూడా బాప్టిజం అయిపోయిన వెంటనే స్పిరిట్ ఏం చేస్తుంది? ఆయన్ని అరణ్యములోకి నడిపిస్తుంది. అక్కడ సాతానుడు ఆయన్ని ఏం చేస్తాడు? టెంప్ట్ చేస్తున్నాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఇమేజెస్ మామూలు ఇమేజెస్ కాదు, చాలా ఇట్ కనెక్ట్స్ బైబిల్ త్రూ అవుట్. సాతానా ఏమంటాడు ఆయన? నువ్వు ఒక్కసారి నాకు లోబడి ఒక్కసారి నన్ను ఆరాధిస్తే ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తా అంటాడు. ఏమంటాడు? గెట్ అవే సాటన్. ఎక్కడది? విల్డర్నెస్లో. విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ దట్ బిలాంగ్స్ టు అజాజేల్. వేరస్ టెంట్ ఆఫ్ ద మీటింగ్, లేకపోతే దేవుని యొక్క టెంట్, లేకపోతే వాళ్ళ మధ్యలో ఇచ్చిన ప్రక్షత గృహమేమో దేవుని యొక్క ఇల్లు. దేవుడి పరిశుద్ధమైన దేవుడు ఉండేది. ఇది మానవుల కొరకు పెట్టింది. అదేమో విల్డర్నెస్ ఏమో వాడి కొరకు, అజాజేల్ కొరకు. సో ఈ పాపాన్ని ఈ మేకపిల్ల ఏం చేయాలంటే తీసుకెళ్ళిపోయి అజాజేల్ కొరకు అప్పచెప్ప. అందుకే దాన్ని రక్తం చిందించేవారు కదా దాన్ని. ఇట్ షుడ్ నాట్ బి, ఇట్స్ బ్లడ్ షుడ్ నాట్ బి షెడ్. ఇప్పుడు ఆఫ్టర్ గివింగ్ దిస్, నౌ ఐ విల్ కమ్ టు జాన్. ఇప్పుడు మనం చదువుకున్న యోహాను రాసిన దాంట్లో ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని మేకపిల్ల అన్నట్లే. ఏమంటున్నాడు? గొర్రె పిల్ల అంటున్నాడు. ఎందుకు ఇలాగ అంటున్నాడు? ఎందుకంటే మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ గొర్రె యాక్చువల్లీ మరణం నుంచి రక్షించేది. గొర్రె అనేదేమో మనం చూసాం, పాస్కల్ ల్యాంప్, లేకపోతే పస్కా ఏం చేస్తుంది? మరణం నుంచి, ఈవిల్ నుంచి కాపాడుతుంది.
ఇక్కడ యోహాను గారు ఈ రెండు ఇమేజెస్ని కలుపుతున్నాడు. పస్కా బలిని, తర్వాత ఆ డే ఆఫ్ అటోన్మెంట్ ఇమేజ్ని రెండాటిని కలిపి ఒక్క సెంటెన్స్లో చెప్తున్నాడు. ఈయన ఎవరో, ఈయన దేని కొరకు వచ్చాడో. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో పస్కా వలె చనిపోతున్నాడు, ఈ యొక్క మేక పిల్ల వలె ఏం చేస్తున్నాడు, పాపాన్ని తీసుకెళ్ళి అజాజేలుకి సంబంధించిన దాన్ని అజాజేలుకి పంపిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఎక్కడ చనిపోయారండి? ఆయన సిటీ నుంచి బయటికి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? గోల్గోతా అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఇట్స్ ఎ విల్డర్నెస్, ఇట్స్ అవే ఫ్రమ్ ద గాడ్స్ ప్రెజెన్స్. యెరూషలేము దేవుని యొక్క ఇల్లు, అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు కూడా. దేవుని లోక పాపములను మోసుకొని పోతున్నవాడు తీసుకొని వెళ్ళిపోయి అజాజేలుకు సంబంధించిన దాన్ని అజాజేలు యొక్క టెరిటరీలోకి పడేయడానికి తీసుకెళ్తున్నవాడు ఈ ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఆ విధంగా యేసుప్రభు వారు పాలెం వెలుపల, లేకపోతే ఏమంటారు దాన్ని, సిటీకి బయట సైడ్ అరణ్యంలోకి తీసుకెళ్ళి అక్కడ సిలువ వేయబడ్డాడు. అందుకే మనం చూస్తాం, భయంకరమైన చీకటి, 3 గంటల సేపు చీకటి. ఎందుకు? అజాజేలు ప్రాంతం అది. భయంకరమైన చీకటిలో ప్రిజన్స్. అందుకే చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, అక్కడ ఏది పేతురు రాసిన పత్రికలో ఏముంది, 1 పేతురు 2 పేతురు 2వ అధ్యాయంలో ఏముందంట, 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించని. ఆల్రెడీ బంధించాడు దేవుడు. వీళ్ళు ఎవరంటే అజాజేలు, నాట్ సాటన్. సాటన్ ఏమో ఈడెన్. ఎప్పుడైనా నేను ఒక టైం ఉన్నప్పుడు మొత్తం ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సాటన్ ఎవరు, అజాజేల్ ఎవరు, తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు, దెయ్యాలు ఎవరు. పీపుల్, క్రిస్టియనిటీ షుడ్ నో ద ఈవిల్ ఫోర్సెస్ బిహైండ్. ఈ రోజున మనం గమనిస్తున్నాం, కల్కటాలో కానీ ఇంతగా భయంకరమైన నాశనం జరుగుతుంది. ఇంతకుముందు మణిపూర్లో 100 మంది ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేశారు. ఈ అన్యాయాన్ని అంతటికీ కారణం ఏంటంటే మనుషులు కరప్ట్ చేయబడ్డారు ఈ యొక్క స్పిరిచువల్ రియామ్స్ తోటి. ప్రభుత్వాలు కూడా ఈ స్పిరిచువల్ రియామ్స్ తోటి కరప్ట్ చేయబడుతున్నాయి. అందుకే ఇంత అన్యాయమైన తీర్పులు. వీని అర్థం చేసుకుంటేనే మన రెస్పాన్సిబిలిటీ ఏంటో మనకి అర్థమవుతుంది. చూడండి ఏమంటున్నాడు, పాతాళ లోకమందలి కటిక చీకటిగా బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. ఈ యొక్క అజాజేల్ వీళ్ళందరినీ బంధించి పెట్టాడు డార్క్నెస్ లో. ఈ డార్క్నెస్ అంతా కూడా యేసు ప్రభు మీద చూపిస్తున్నాయి. అవి అజాజేల్ వీళ్ళంతా. ఎప్పుడైతే ఇగో మీ పాపాలు మీకు సంబంధించి తీసుకెళ్ళినప్పుడు, దట్ ఈజ్ అ ఇమేజ్ దట్ ఎవరు జాన్ ఈస్ గివింగ్. ఏం చేశాడంట అండి, మనం దాన్ని క్లియర్గా కొద్దిగా ముందుకు వెళ్దాం. ఐ విల్ ట్రై టు క్లోజ్ ఇన్ 5 minutes. 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 18, 19, 20, 21. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వపు నోహు దినములలో ఓడ సిద్ధపరిచిపడుచుండగా
అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందినవాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్. ఏంటంటే ఈ బుక్ ఆఫ్ ఈనాక్లో ఒకటి రాయబడుతుంది. ఏమవుతుందంటే ఈ బుక్ ఆఫ్ ఈనాక్లో ఈనాక్ని దేవుడు ఏమి చేశాడంటే మధ్యవర్తిగా పెడతాడు. మధ్యవర్తిగా పెట్టి ఈ పడిపోయిన ఏంజల్స్ వచ్చి ఈనాక్ని అడుగుతాయి, అయ్యా మేము తప్పు చేశామయ్యా, ఒక్కసారి క్షమాపణ, ఒక్కసారి ఆ పెద్ద ఆయన, లేకపోతే దేవుడు, పెద్ద ఆయన అంటే దేవుడు, ఈ పెద్ద ఆయనకి ఏమైనా మమ్మల్ని మా మీద కనికరి పడతాడేమో, క్షమించమని అడుగుదామని వస్తాం అనుకుంటా అంటే ఈనాకు వెళ్ళి దేవుడిని అడుగుతాడు. ఈనాకి దేవుడు చెప్తాడు, వాళ్ళు చేసిన దానికి క్షమాపణ లేదు, వాళ్ళకి కఠినమైన పాతాళమే వాళ్ళకి. ఐ హ్యావ్ డిక్రీడ్ దెమ్ ద డార్క్నెస్ ఫర్ ఇటర్నిటీ, లెట్ దెమ్ గో అంటే అప్పుడు ఈనాకు వెళ్ళి వాళ్ళకి చెప్తాడు ఏమనంటే, అయ్యా అయిపోయింది మీ పరిస్థితి, యు ఆర్ డూమ్డ్ అని ఈ అజాజేల్కి వీళ్ళందరికీ చెప్తాడు. ఆ ఇమేజ్ని తీసుకొచ్చి పేతురు గారు ఇక్కడ యేసు ప్రభుకు వాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 19వ ఇంగ్లీష్లో చాలా చక్కగా క్లియర్గా రాసి ఉంది. తెలుగులో దాన్ని ఆల్రెడీ ఇంటర్ప్రిట్ చేసిన దాన్ని బట్టి దాన్ని తగ్గట్టు ఇంటర్ప్రిట్ చేసినట్టు ట్రాన్స్లేట్ చేసేసారు. తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇన్ విచ్ చూడండి 18లో ఏముందంటే, ఫర్ క్రైస్ట్ ఆల్సో సఫర్డ్ వన్స్ ఫర్ సిన్స్, ద రైచియస్ ఫర్ ద అన్రైచియస్, దట్ హీ మైట్ బ్రింగ్ అస్ టు గాడ్, బీయింగ్ పుట్ టు డెత్ ఇన్ ద ఫ్లెష్ బట్ మేడ్ అలైవ్ ఇన్ ద స్పిరిట్, in which he went and proclaimed to the spirits in prison. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పేతురు గారు, do you know what has actually happened? Jesus proclaimed his victory to the evil spirits who were thrown into the prison. ఎంతగా అంటే he comes out, బయటికి వస్తాడు, వచ్చి ఏం చేశాడంటే he came out with a resurrection, proclaiming. So his resurrection is nothing but proclamation to the spirits. ఇదిగో you are finished. సో గుర్తుపెట్టుకోండి, మన బాప్టిజం ఏంటంటే మనం కూడా we are proclaiming to the evil one, we are proclaiming the spirits that you are doomed. నా విషయంలో యు ఆర్ డూమ్డ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఓవర్ మీ, ఐ బిలాంగ్ టు క్రైస్ట్, టు ద రిజరెక్టెడ్ క్రైస్ట్. దట్ ఈస్ వాట్ వీ విట్నెస్ ఇన్ ద బ్యాప్టిజం. దట్ ఈస్ వాట్ పీటర్ ఈస్ సెయింగ్. బ్యాప్టిజం విచ్ కరస్పాండ్స్ టు, దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అదేంటంటే దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చి ప్రత్యుత్తరం చెప్తున్నాం. ఐ బిలాంగ్ టు క్రైస్ట్, ఐ డోంట్ బిలాంగ్ టు యూ అజాజేల్, యు ఆర్ ఈవిల్ స్పిరిట్, యు ఆర్ డూమ్డ్ ఫర్ స్పిరిట్, యు ఆర్ డూమ్డ్ చేసి ఆయన ఏం చేశాడంట, పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు మన పాపములన్నిటినీ తీసుకెళ్ళి అజాజేల్కి సంబంధించిన వాడి టెరిటరీ, దెయ్యానికి సంబంధించిన లేకపోతే ఆ ఈవిల్ దానికి సంబంధించిన దాంట్లోకి తీసుకెళ్ళి ఏం చేశాడంట, మన పాపాలు పడేసి
వాడికి ప్రొక్లెయిమ్ చేశాడు, యు ఆర్ డూమ్డ్, అండ్ హీ కేమ్ అవుట్. అండ్ మన బాప్టిజం తీసుకుంటున్నప్పుడు, బాప్టిజంలో సాక్ష్యం చెప్తున్నప్పుడు అదే చెప్తున్నాం వాడికి. అందుకే ఓ మాట అంటారు, బాప్టిజం ఇచ్చిన తర్వాత కష్టాలు మొదలవుతాయని ఎందుకంటారు? ఎందుకంటే కారణం అదే. వాడు ఎప్పుడైతే నువ్వు సాక్ష్యం చెప్పావో సింబాలిక్గా, వాడు తట్టుకోలేడు. వాడి ఫోర్స్ తోటి మొత్తం నీ మీద వచ్చి పడతాడు. అప్పుడు దాకా ఉన్న మంచి సంబంధాలన్నీ చెడ్డగా అయిపోవడం మొదలవుతాయి. అప్పుడు దాకా సంతోషంగా ఉన్న ఫ్రెండ్స్ అందరూ వ్యతిరేకం అవ్వడం మొదలు పెడతారు. దిస్ ఈస్ బికాస్ ద స్పిరిట్ రూయామ్ బిహైండ్ దిస్ ఈస్ ఫైటింగ్ అగైన్స్ట్ యూ. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మాట చెప్పి క్లోజ్ చేసేస్తా. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. పదమూడవ వచనం. మత్తయి సువార్త 16:13. నౌ అండ్ యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిజం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే ఆయన ఎవడనని చెప్పుకొనుచున్నారని వాడిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలేదని కానీ నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాంతం ఎక్కడంటే ఫిలిప్పీ సెజారియా అంటారు. కైసరులో ఉన్న ఫిలిప్పీ ప్రాంతం. ఈ ప్రాంతం ఇట్స్ నథింగ్ బట్ హెర్మోన్ కొండ యొక్క ఫుట్ మీద ఉంటుంది. హెర్మోన్ మంచు కొండలో ఉన్న కొండ యొక్క ఫుట్ మీద ఉండేదే సెజారియా ఫిలిప్పీ. అందుకే ఆ తర్వాత మళ్ళీ ఆయన మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, లేకపోతే హెర్మోను కొండ మీదకి వెళ్ళి ట్రాన్స్ఫిగర్ అవుతాడు తర్వాత. సో ఈ సెజారియా ఫిలిప్పీ అనే ప్రాంతం ఏంటంటే బాషానుకు సంబంధించిన ప్రాంతం. అగైన్ ఐ విల్ టెల్ యూ, దిస్ హ్యాస్ వెరీ గుడ్ కనెక్షన్ విత్ అజాజేల్. ఈ అజాజేల్ అనేవాడు పాపం చేసిన తర్వాత హీ మేక్స్ హిజ్ అబోర్డ్ అట్ ద ఫుట్ హిల్ ఆఫ్ హెర్మోన్, మౌంట్ హెర్మోన్. ఈ మౌంట్ హెర్మోన్ యొక్క ఫుట్ హిల్ దగ్గర వాడి బస చేసుకుంటాడు, వాడి ప్రాంతం కింద ఎంచుకుంటాడు. అందుకే బాషాను వృషభములు ఏది కీర్తన 22లో ఏమంటాడు? బాషాను వృషభములు నా ఎదురుగుండా ఉన్నాయి నన్ను తినేయడానికి అని అంటాడు. ఈ బాషాను వృషభములు ఏమిటంటే నథింగ్ బట్ దిస్ ఈవిల్ స్పిరిట్స్ వర్ వెయిటింగ్ ఫర్ క్రైస్ట్ టు కన్స్యూమ్ హిమ్, ఫీడ్ ఆన్ హిమ్. ఈ యేసుప్రభు చూడండి ఎంత స్ట్రాటజిక్గా వాడి యొక్క ఓన్ నేటివ్ ప్లేస్లోకి వెళ్ళి, ఈ సెజారియా ఫిలిప్పీ లేకపోతే ఇట్స్ ఎ మౌత్ ఆఫ్, లేకపోతే యూ కెన్ సే ద మౌత్ ఆఫ్ ఈవిల్ వరల్డ్. అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి అక్కడ అడుగుతున్నాడు, నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అంటే నువ్వేమో బాప్టిజం ఇచ్చే యోహాన్ అని కొంతమంది అనుకుంటున్నారు, ఎలియా అని కొంతమంది అనుకుంటున్నారు, జెరేమియా అని కొంతమంది అనుకుంటున్నారు, వన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అని అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారయ్యా అని అడిగాడు. చూడండి, మీకు అర్థం కావట్లేదు, గుర్తుపెట్టుకోండి, ఇది ఈ కాస్మిక్ జియాలజీలో ఉన్న పార్ట్. ఇప్పుడు నాకు ఎవరైనా వైరం ఉన్నారనుకో, నేను ఎంత గొప్ప ఉన్నా తెలియాలి అంటే ఆ వైరానికి నేను డైరెక్ట్గా చెప్పను, ఇంకోళ్ళతో చెప్పిస్తాను, వాడికి సిగ్గు రావడానికి. జీసస్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. తన శిష్యులను తీసుకెళ్ళాడు, వెరీ పూర్ పీపుల్, వీక్ పీపుల్, ఏ విధమైన
స్ట్రెంగ్త్ లేని వాళ్ళు, ఏ విధమైన ఏమంటారు ఫైట్ చేసే ఎబిలిటీ లేని వాళ్ళు, ఏ విధమైన వీళ్ళు ఏంటంటే వీళ్ళు యోధులు రా అనడానికి కూడా లేదు, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో అనిపిస్తున్నాడు ఎట్ ద మౌత్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్, ఈవిల్ ఆ ఏరియాలో. ఏమంటున్నాడు, నన్ను ఎవరు అనుకుంటున్నారు మీరు అంటే, అప్పుడు పేతురు అన్నాడు, ఏమన్నాడు, నీవు ధన్యుడవు, ఏమన్నాడు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు వెంటనే అంటున్నాడు, ఓ బ్లెస్డ్ ఆర్ యూ జోనా, నీకు దేవుడి నుంచి వచ్చింది కానీ, పరలోకం నుంచి వచ్చింది కానీ మనిషి ఇచ్చింది కాదు ఈ రెవల్యూషన్ అని ఏమంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు అంటే, ఈజ్ గివింగ్ వార్నింగ్ టు ద స్పిరిట్స్. ఏమంటున్నాడు, ఈ పేతురు ఈ బండ మీద చూపిస్తున్నాడు, ఏ బండ అయితే ముఖ ద్వారం కింద ఉందో ఆ భాషాని ఏరియాకి, అక్కడ అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట. ఈజ్ రైట్ ఎట్ ద ఏమంటారంటే ఎనిమి గేట్ దగ్గరికి వెళ్ళి దాని సంగతి ఏంటో చూసుకుందాం అని చెప్పడం అనమాట. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఈ రోజున సంఘాన్ని ఎందుకు పెట్టాడంటే, ఈ పాతాళలోక ద్వారాలని నిలవకుండా చేయడానికి. మనం చూస్తున్నాం ప్రపంచం అంతా ఎంత పాతాళలోక ద్వారాల కింద తయారయ్యాయో. వాటన్నిటినీ కూడా నిలవకుండా చేయడం కొరకు దేవుడు సంఘాన్ని స్థాపించాడు, మనకి అధికారం ఇచ్చాడు. మనమేమో భయపడిపోయి మనం వెళ్ళిపోవాలా, మాకు ఇక్కడ వద్దు, మాకు పరలోకాన్ని తీసుకెళ్ళిపో అని ఒక ఎస్కేప్ క్రిస్టియానిటీకి వెళ్ళిపోతున్నాం, క్రైస్తత్వం. కానీ మనం యేసు ప్రభులాగే అజాజేల్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలా, యు ఆర్ డిఫీటెడ్ యు అజాయల్, యో ఈవిల్, యు ఆర్ డూమ్డ్. బాప్టిజం ఇచ్చాం, ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి? తెలియట్లేదా? బాప్టిజం అనేది ఊరికి అందరికి క్రైస్తవుడని చెప్పుకోవడానికి కాదు. ఓ యు ఆర్ డూమ్డ్ అని చెప్తున్నావు వాడికి. మిగిలిన జీవితంలోనేమో వెళ్ళిపోతాను, నేను ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోతాను, ఆయన వచ్చేస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు. This theology of escapism has actually weakened the church against the powers of evil. My dear brothers and sisters, ఈ రోజున ఎంత అన్యాయం జరుగుతుంది. కారణం ఎందుకంటే, నిజమైన బైబిల్ చెప్పే, బైబిల్ ఇచ్చిన రోల్ని క్రైస్తవులు పాటించట్లేదు. మన ఈవిల్ ఏమంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట, నా ఎదుట అనట్లేదు, గుర్తుపెట్టుకోండి, దాని ఎదుట, సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు. మొదటి సెంచరీలో రుజువు చేశారండి, చచ్చిపోయిన లేచారు. చచ్చిపోయిన ఎందుకు లేచారు? పాతాళం ఓడిపోయింది వాళ్ళ ముందు. మన దగ్గర ఎందుకు ఉండట్లేదు? మనం నమ్మేది వేరు కాబట్టి మన దగ్గర ఉండట్లేదు. మన నమ్మికే తప్పుగా ఉంటుంది. కాబట్టి ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఏం చెప్తుందంటే, ఏ విక్టోరియస్ ల్యాంప్ which takes the sin into the realm of the evil spirits. ఆ ఈవిల్ స్పిరిట్ యొక్క సిన్ వాడి యొక్క స్థానంలో పడేసి, వాడిని దిలములేసి, వాడిని తొక్కి ట్రయంఫెంట్గా లేసే దేవుని గొర్రెపిల్ల. మనం ఆయన్ని ఫాలో అవుతున్నాం చెప్తున్నాం. యేసు ఏంటి, హెబ్రీయులు రాసిన పత్రిక 12 వచ్చిన ఏముంది, మన ముందు మన ఏముంటది, ఈజ్ అ ఫోర్ రన్నర్. యేసు అను మన ఏముంటుందండి ఇంగ్లీష్, తెలుగులో యేసు వైపు చూచుచు, మన పందెం అండి ఇది, ఫైట్ చేయాలి వాడి ఈవులతోటి. వీఆర్ ఫాలోయింగ్ హిమ్ అండ్ వీ హ్యావ్ టు విన్ దిస్ ఈవిల్ వరల్డ్ ఫర్ గాడ్. కాబట్టి ఇంత బాధ్యత మన మీద ఉంది. ఎంతవరకు
ఈ విధంగా ఆలోచిస్తున్నాం మన క్రైస్తవ రెస్పాన్సిబిలిటీని. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇంకొక మాట, అందుకే మలాకిలో మీకాలో ఏమంటాడండి, మీకా 7వ అధ్యాయం ఆఖరి మాట, లాస్ట్ మీకా మైకా 7వ అధ్యాయం 19 వచనం. ఆయన మరలా మనది అలిపుడును, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నిటినీ ఎక్కడ పడేస్తాడంట, సముద్ర అగాధములలో నీవు. అందుకే యేసుప్రభు సముద్రాల మీద నడుస్తున్నప్పుడు అలలు పైకి లేచి ఆయన మీద డెమానిక్ ఫోర్సెస్ వస్తూ వచ్చాయి. పందులు కూడా సముద్రంలోకి ఎందుకు అడిగి వెళ్ళిపోతానని. ఈ సముద్రాలు, ఈ విల్డర్నెస్లు అన్నీ కూడా వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్లో, ఫస్ట్ సెంచరీ యొక్క బిలీవర్స్ అండర్స్టాండింగ్లో, ఇజ్రాయిల్ యొక్క అండర్స్టాండింగ్లో ఇవన్నీ ఈవిల్ స్పిరిట్స్ యొక్క స్థానాలు. వాటన్నిటిని జయించాడు ఆయన. వీఆర్ దేర్ ఫర్ దాట్. వీఆర్ పవర్స్ ఆఫ్ డార్క్నెస్ ని బైండ్ చేయడం. అందుకే ఆ కింద వచనాల్లో ఉంటుంది, మీరు ఏది బంధిస్తారో అది బంధింపబడుతుంది, మీరు ఏది విప్పుతారో అది విప్పబడుతుంది. హెవెన్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎర్త్ అంటాడు వాచ్మెన్ నీ గారు. హెవెన్ హియర్స్ ఎర్త్స్ కమాండ్స్. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద చర్చ్. దేవుడు మరి ఈ యొక్క సత్యాన్ని మీ మనసులో, నా మనసులో, మన మనసులో నాటుకొని మన యొక్క బాధ్యత ఏంటి, మన యొక్క రేంజ్లో శత్రువును, ఈవిల్ స్పిరిట్స్ని ఏ విధంగా వాడి యొక్క తలాడించకుండా, వాడి తోక జాడించకుండా వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలము, అది మనం నిర్ణయించాల్సింది. దేవుడి మాటలను ఆయన కొరకై దీవించునుగాక. థ్యాంక్ యూ.